ఇంట్లో పని మనిషిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన కేసులో హాసన్ మాజీ ఎంపీ ప్రజ్వల రేవణ్ణకు జీవిత ఖైదు పడింది. దీంతో పాటు 10 లక్షల రూపాయలు జరిమానా విధిస్తూ బెంగళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది. బాధితురాలికి 7 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. ఇటీవల విచారణ పూర్తి చేసిన న్యాయమూర్తి సంతోష్ గజానన హెగ్డే రేవణ్ను దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. అంతకుముందు ఇదే కేసులో తనకు తక్కువ శిక్ష వేయాలంటూ న్యాయమూర్తిని మాజీ ఎంపీ వేడుకున్నారు. ఆ సమయంలో అతడు బిగ్గరగా ఏడ్చాడు. ఆగస్టు 1న తీర్పు ప్రకటించిన తర్వాత కూడా ప్రజ్వల్ కన్నీరు మున్నీరుగా విలపించారు. న్యాయస్థానం నుంచి బయటకు వచ్చిన అనంతరం వెక్కి వెక్కి ఏడ్చారు. కేఆర్ నగర్కి చెందిన మహిళ 2024 ఏప్రిల్ 28న హోలినరా సిపురా ఠానాలో ప్రజ్వల్ రేవణ్పై ఫిర్యాదు చేయడంతో ఆయనపై హత్యాచారం కేసు నమోదైంది. గన్నిగూడ ఫామ్ హౌస్లో తనపై అత్యాచారం జరిగిందని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం మరికొన్ని అత్యాచార కేసులు ప్రజ్వల్పై నమోదయ్యాయి. ఈ కేసు విచారణలో భాగంగా 14 నెలలుగా ప్రజ్వల్ కారాగారంలో విచారణ ఖైదీగా ఉండగా తాజాగా శిక్ష ఖరారైంది. ఇంట్లో పని మనిషిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన కేసులో హాసన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్కు జీవిత ఖైదు పడింది. దీంతో పాటు 10 లక్షల రూపాయల జరిమానా విధిస్తూ బెంగళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది. బాధితురాలికి 7 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. ఇటీవల విచారణ పూర్తి చేసిన న్యాయమూర్తి సంతోష్ గజానన హెగ్డే రేవణ్ను దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. అంతకుముందు ఇదే కేసులో తనకు తక్కువ శిక్ష వేయాలంటూ న్యాయమూర్తిని మాజీ ఎంపీ వేడుకున్నారు. ఆ సమయంలో అతడు బిగ్గరగా ఏడ్చాడు. ఆగస్టు 1న తీర్పు ప్రకటించిన తర్వాత కూడా ప్రజ్వల్ కన్నీరు మున్నీరుగా విలపించారు. న్యాయస్థానం నుంచి బయటకు వచ్చిన అనంతరం వెక్కి వెక్కి ఏడ్చారు. కేఆర్ నగర్కి చెందిన మహిళ 2024 ఏప్రిల్ 28న హోలినరా సిపురా ఠానాలో ప్రజ్వల్ రేవణ్పై ఫిర్యాదు చేయడంతో ఆయనపై అత్యాచారం కేసు నమోదైంది. గన్నిగూడ ఫామ్ హౌస్లో తనపై అత్యాచారం జరిగిందని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం మరికొన్ని అత్యాచార కేసులు ప్రజ్వల్పై నమోదయ్యాయి. ఈ కేసు విచారణలో భాగంగా 14 నెలలుగా ప్రజ్వల్ కారాగారంలో విచారణ ఖైదీగా ఉండగా తాజాగా శిక్ష ఖరారైంది. దీనికి సంబంధించి మనకి మరింత సమాచారం మా ఢిల్లీ కరస్పాండెంట్ శిరీష్ అందిస్తారు. శిరీష్, ఏంటి ఒక విధంగా ఏదైతే దేవగౌడకి ఒక విధంగా మాయన మచ్చ అనుకోవచ్చు? తప్పకుండా. ఎందుకంటే బెంగళూరు ట్రయల్ కోర్టు ఈరోజు మాజీ ప్రధాని దేవగౌడ మన్మడు ప్రజ్వల్ రేవణ్కి జీవిత ఖైదు విధించడం అనేది ఆ పార్టీకి కొంత ఇబ్బందికరమైన అంశమే. ఎందుకంటే ఇంట్లో పనిచేసే పని మనిషి పైన పలుసార్లు లైంగిక దాడి చేయడంతో పాటుగా దాన్ని వీడియో తీసిన కేసులో బెంగళూరు ట్రయల్ కోర్టు ఆయనకు జీవిత ఖైదు అనేది కూడా విధించింది. సో దాంతో పాటుగా ముఖ్యంగా ఈ అదనపు సిటీ సివిల్ మరియు సెషన్స్ కోర్టు జడ్జి సంతోష్ గజానన్ ఈ తీర్పును వెలువరించడం కూడా జరిగింది. దాంతో పాటుగా ప్రజ్వల్ రేవణ్కి 10 లక్షల నష్టపరిహారం చెల్లించారు. ప్రజ్వల్ రేవణ్ దాదాపు 10 లక్షల నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి కూడా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అయితే నిందితుడికి శిక్ష విధించే ముందు నిన్న న్యాయస్థానం ఆయనను దోషిగా ప్రకటించడం కూడా జరిగింది. ఈ రోజు శిక్ష ఖరారు చేసే సందర్భంగా రేవణ్ మాట్లాడుతూ, నేను ఎంపీగా ఉన్నప్పుడు ఒక్కటైనా కూడా ఫిర్యాదు అనేది కూడా దాఖలు కాలేదు, కానీ ఎన్నికల సమయంలో అకస్మాత్తుగా ఆరోపణలు ఎందుకు కూడా వచ్చాయి. సో ఇది సమయపాలన, ఇది నాపై ఫిర్యాదులు చేయడంలో ఉద్దేశంపై అనేక అనుమానాలు కూడా కనిపిస్తుందని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించడం కూడా జరిగింది. అయితే కోర్టు తీర్పును తాను గౌరవిస్తానని చెప్పేసి కూడా ఆ సందర్భంగా మాట్లాడడం కూడా జరిగింది. అయితే ప్రత్యేక ప్రాసిక్యూషన్ ప్రాసిక్యూషన్ లాయర్ బిఎన్ జగదీష్ మాత్రం ఈ కేసులో ప్రజ్వల్ రేవణ్కి తీవ్రమైన శిక్ష విధించాలని చెప్పేసి కోర్టును అభ్యర్థించడం కూడా జరిగింది. అపరాధ ఉద్దేశం తీవ్రతను కూడా పరిగణలోకి తీసుకుని ఆయనకు జీవిత ఖైదు విధించాలని చెప్పేసుకోవడం జరిగింది. సో మొత్తం మీద కూడా ప్రజ్వల్ రేవణ్ తరపు న్యాయవాది కూడా వాదనలు వినిపిస్తూ ఆయన ఒక యువకుడు, సమాజానికి సేవలు అందిస్తూ పలు దాతృత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఆయన చేసిన మంచి పనులను కూడా కోర్టు పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి కూడా వాదించారు. సో మొత్తం మీద కూడా ఏదేమైనప్పటికీ కూడా ఈ కేసులో 2001 కోవిడ్ సమయంలో ఆరోపణలు అనేవి కూడా మొదలైనట్టుగా కూడా తెలుస్తుంది. రేవన్న కుటుంబానికి చెందిన ఫామ్ హౌస్ లోనే పనిచేసే 10 మంది పైన పలుసార్లు లైంగిక దాడికి పాల్పడ్డారని చెప్పేసి ఫిర్యాదు కూడా చేసింది. ఆయన దాడి దృశ్యాన్ని వీడియో తీసి వాటిని లీక్ చేస్తానని బెదిరించడంతో తను మౌనంగా ఉండిపోయినట్టుగా కూడా ఆమె పేర్కొనడం కూడా జరిగింది. అయితే ఆ తర్వాత ఆమె పని వదిలిపోయి సంవత్సరం తర్వాత గత సంవత్సరం రేవన్న పైన లైంగిక దాడికి సంబంధించిన దృశ్యాలు ఎప్పుడైతే వైరల్ గా అయ్యాయో అప్పుడు ఆయన ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇంతవరకు ఆయనపై 4 కేసులు కూడా నమోదయ్యాయి. ప్రజల నుంచి కూడా తీవ్ర స్థాయిలో వ్యతిరేకత కూడా వ్యక్తం కావడంతో 2024 లోక్సభ ఎన్నికల్లో అనంతరం ఆయన జర్మనీకి పారిపోయారు. 2024 భారతదేశానికి ప్రజ్వల్ రేవన్న తిరిగి వచ్చిన వెంటనే అరెస్ట్ చేసి జైల్లో ఉంచడం కూడా జరిగింది. సో 2025 ఏప్రిల్లో ట్రయల్ కోర్టు క్రిమినల్ చట్టాల కింద ఆయన పైన పలు సెక్షన్ల కింద అభియోగాలను కూడా నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా అప్పుడు ఐపీసీ సెక్షన్ లాంటివి కూడా ఉన్నాయి కాబట్టి 376 అదేవిధంగా 376 ఇలా పలు సెక్షన్ల కింద ఆయన పైన అభియోగాలంటూ కూడా నమోదు జరిగింది. దాంతో పాటుగా 5 చట్టంలోని సెక్షన్ 666 ప్రకారం వ్యక్తిగత పరిస్థితికి భంగం కలిగించే వీడియోలు ప్రచారం చేసినందుకు కూడా ఆయన పైన అభియోగాలను కూడా నమోదు చేయడం కూడా జరిగింది. అయితే కేసును దర్యాప్తు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం 2024 ఆగస్టులో ఛార్జ్ షీట్ అనేది దాఖలు చేయడం జరిగింది. అయితే రేవన్న కేసు నుంచి తనను తప్పించాలంటూ అంటే ఈ కేసు నుంచి తప్పించాలని చెప్పేసి ఆయన డిశ్చార్జ్ పిటిషన్ ఇక్కడ వేయడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా ఈ రోజు అంటే 2025 ఎప్పుడున్న ట్రయల్ కోర్టు రేవన్న డిశ్చార్జ్ పిటిషన్ ను తిరస్కరించడం కూడా జరిగింది. బాధితురాలి ప్రమాణం అనేది కూడా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది నమ్మదగినదిగా అభిప్రాయపడుతూ కోర్టు ఈ శిక్షను ఖరారు చేయడం కూడా జరిగింది. శిరీష్, అంటే ఒక విధంగా దేశానికి ఎన్నో సేవలు అందించారు మాజీ ప్రధానిగా దేవగౌడ. మరి ఆయన కుటుంబం నుంచి వచ్చిన ఆయన మనవడు ఇలాంటి సంఘటనకి ఆయన కారకుడు అని రావడం ఏంటి? జేడీఎస్లో ఎలాంటి దానికి సంబంధించి ఏమన్నా అనౌన్స్ మాట్లాడడం జరిగిందా? రేవన్న కుటుంబం పైన పలు అభియోగాలు కూడా రావడంతో ఆయన పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయడం కూడా జరిగింది. సో ప్రస్తుత నేపథ్యంలో పార్టీకి దీనికి ఎటువంటి సంబంధం కూడా లేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఈ జరిగిన విషయం పైన జరిగిన ఘటన పట్ల మాజీ ప్రధాని కూడా అప్పట్లో విచారం కూడా వ్యక్తం చేయడం కూడా జరిగింది. సో ఈ విధంగా జరగాల్సింది కాదు అని చెప్పేసి కూడా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. సో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ పార్టీకి ఈ అలిగేషన్స్ ఏదైనా వాటిని ఆపాదించొద్దు అని చెప్పేసి కూడా అభ్యర్థించిన నేపథ్యంలో పార్టీ మాత్రం దూరంగా ఉంటుంది. కానీ ప్రజల్లో మాత్రం పార్టీ పైన కొంత ఈ విషయంలో వ్యతిరేకత అనేది అయితే ఉండే అవకాశాలు ఉంది. రైట్, థ్యాంక్ యూ శిరీష్.